పెంచాలి. ఈనాటి వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికుల చేనేత పెన్షన్దారుల సమావేశానికి అధ్యక్షమైనటువంటి మన ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షులు రుద్రాంగి దయ్యాల నారాయణ గారికి, అట్లాగే ఈ వేదిక మీద ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మామూలు ప్రవర్తన మాదయ్య గారికి, అట్లాగే ఎంఆర్పిఎస్ జిల్లా కన్వీనర్ ఎల్లగందుల కృష్ణపతి మాదయ్య గారికి, అట్లాగే చెందుర్తి మండల ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సరే శంకరన్న గారికి, వికలాంగుల చెందుర్తి మండల కన్వీనరు మన రాజన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి మరి వృద్ధులకు, వికలాంగులకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, వివిధ సంఘాల నాయకులకు, మన అందరూ కూడా ప్రజలకు అందరూ కూడా ఆగస్టు 13 నాడు చేయుత పెన్షన్దారుల వికలాంగుల హక్కుల మహాగర్జనను హైదరాబాదులో పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో నిర్వహించడం జరుగుతున్నది. దీనికి వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, వితాంతులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి దాన్ని విజయవంతం చేయాలని కూడా ఈరోజు రుద్రాంగి మండల కేంద్రంలో వృద్ధులు, వికలాంగుల మరి చేయుత పెన్షన్దారుల సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున కూడా ఈ నెల 13 తారీఖు నాడు హైదరాబాద్ చేరుకోవాలి, మరి విజయవంతం చేయాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభుత్వము మెయిన్ పేస్లో పెట్టినట్టు 2000 వచ్చినటువంటి వాళ్లకు 4000 ఇస్తాము, 4000 వచ్చిన వాళ్లకు 6000 ఇస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పేసి మరి ఆ మాట ఇచ్చి ఇప్పటికీ 20 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. ఇస్తామన్న వాళ్ళు ఇవ్వడం లేదు, మాట్లాడతామన్న వాళ్ళు మాట్లాడడం లేదు. అందుకొరకే పద్మశ్రీ గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ 20 నెలల తర్వాత మరి వీళ్ళందరికీ మరి ఎవరో ఒకరు అండగా నిలబడాలి కదా. మరి అండగా నిలబడటానికి మరి ఎవరు ముందుకు రానప్పుడు మరి మనమే కదా. ఇంతకుముందు కూడా పెన్షన్లు పోరాటం చేసి పెంచిన చరిత్ర మరి ఎంఆర్పిఎస్కే ఉంది, మందకృష్ణ మాదయ్య గారికే. కాబట్టి మళ్ళీ కూడా ఈ వృద్ధులు, వితాంతులకు, వికలాంగుల కొరకు మళ్ళీ అన్నగారు ఈ పోరాటాన్ని తీసుకున్నాడు. దీనికి అందరి సహకారంతో 13 తారీఖు నాడు పెద్ద ఎత్తున బహిరంగ సభ ఉంటుంది. ఆ ఏవైతే 4000, 6000 ఇస్తున్న పెంచేంత వరకు కూడా మరి ఈ ప్రభుత్వం మీద పోరాటం చేయవలసిన అవసరం ఉన్నది. ఇది మన అందరికీ కావాల్సిన సమస్య కాబట్టి ఇలా కులాలు, మతాలు అనేది, ఏ భేదాలు, పార్టీలు అనేది లేదు కాబట్టి అందరికీ సమానంగా మరి ఇస్తానన్నటువంటి వాళ్లకు 4000 ఇవ్వాలి, మరి ఇస్తానన్నటువంటి వికలాంగులకు 6000 ఇవ్వాలనేది డిమాండ్ మీదనే ఈ పోరాటం జరుగుతుంది. కాబట్టి మరి దయచేసి రుద్రాంగిలో ఉన్నటువంటి అందరూ వికలాంగులు, వృద్ధులు, వితాంతులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీతా కార్మికులు ప్రతి ఒక్కరూ మరి పెన్షన్దారులు, అప్లై చేసుకున్న వాళ్ళు, మరి వచ్చే వాళ్ళు, రాని వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు రావాలని కూడా ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ, జై వికలాంగ్, జై వృద్ధులు.